బ్రేకింగ్ లో చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఓ చిన్నారిపై గ్రామ పంచాయతీ ట్రాక్టర్ దూసుకెళ్లింది. ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ట్రాక్టర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. దానికి సంబంధించి బ్రేకింగ్ చూస్తున్నాం. చిన్నారిపై గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఒకటి దూసుకెళ్లింది. ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ట్రాక్టర్ డ్రైవర్ మద్యమత్తులో ఉన్నట్టుగా స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బీజేపీ ఈసీపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బీజేపీ ఈసీ తల్లడిల్లుతున్నాయన్నారు. ప్రతిపక్ష ఎంపీలను అరెస్ట్ చేయడం అంటే బీజేపీ భయపడినట్టు భావించాలన్నారు. ఓట్ల దొంగలకు బీజేపీ అవకాశం ఇస్తోందన్నారు. రాహుల్ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఒకవైపు ఈసీ మరొక వైపు బీజేపీ ప్రభుత్వం తల్లదిల్లుతున్నాయి. ఈరోజు ప్రతిపక్ష ఎంపీలనందరినీ కూడా రాహుల్ గాంధీ గారితో సహా ఈరోజు అరెస్ట్ చేయడం అంటే ప్రభుత్వానికి ఒక రకంగా భయమేస్తున్నట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంది. సమాధానం చెప్పలేని ప్రశ్నల సమాధానానికి దొరకకుండా చేసిన కుట్రల ఇది బీజేపీ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తేల్చాల్సిన అవసరం ఉంది. 2018 ఎన్నికల నుంచి మాలాంటి వాళ్ళం హైకోర్టు సుప్రీంకోర్టుల చుట్టూ తిరుగుతున్నా ఇప్పటి వరకు ఈరోజు మా రాహుల్ గాంధీ గారు వేస్తున్న ప్రశ్నలు ఆ రోజు మేము గౌరవ కోర్టుల ముందు పెట్టిన ప్రశ్నలు ఒకే విధంగా ఉన్నాయి. ఇలాంటి ఓట్ చోరీ అంటే ఓటు దొంగలకు అవకాశం ఇస్తున్నది బీజేపీ ప్రభుత్వం. ఇలా ఈసీ దానికి మద్దతు చెప్తున్నది. ఇలాంటి విషయాల్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే ఓటును పరిరక్షించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఈ ఓటే ప్రజాస్వామ్యాన్ని బతికిస్తున్నది. ఓటరు యొక్క గొంతు నొక్కితే ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కొచ్చు, నియంతృత్వాన్ని తీసుకురావచ్చని బీజేపీ అనుకుంటే అది పొరపాటే. ఇలాంటి అరెస్ట్లో, ఇలాంటి జైలు భరోలో ఇలాంటి ఏవి కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవేం కొత్త కాదు. కాబట్టి న్యాయం కోరుతున్న రాహుల్ గాంధీ గారి యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. తెలుగు సినీ కార్మికుల సమ్మె వారం రోజుల నుంచి కొనసాగుతోంది. వేతనాల సమస్యపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్, ఎంప్లాయీస్ ఫెడరేషన్, లేబర్ కమిషనర్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. కానీ ఈ సమస్య ఒక అడుగు ముందుకు పడుతుంటే 2 అడుగులు వెనక్కి పడ్డట్టుగా అనిపిస్తోంది. రోజురోజుకు ఈ వివాదం మరింత పెద్దదవుతోంది తప్ప దీనికి ఒక పరిష్కారం దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీలో సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించడానికి తెలుగు సినిమా రంగానికి చెందిన ప్రముఖ నిర్మాతలు సచివాలయంలో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్తో సమావేశమయ్యారు. ప్రస్తుతం టాలీవుడ్లో నెలకొన్న పరిణామాల గురించి తెలియజేయడానికి నిర్మాతలు వస్తామని అన్నారని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ప్రత్యేక ఎజెండా అంటూ ఏమీ లేదు. ఆందోళన నేపథ్యంలో సినీ కార్మికులు, నిర్మాతలు ఇరువురు చెప్పే విషయాలు వింటామన్నారు. ఈ అంశంపై ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్ సామరస్యంగా మాట్లాడుకోవాలన్నారు. ప్రభుత్వ జోక్యం అవసరమైతే సీఎం, డిప్యూటీ సీఎం స్థాయిలో నిర్ణయం తీసుకుంటారన్నారు. ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. సమ్మె వాతావరణాన్ని దృష్టిలో పెట్టి కలుస్తున్నారేమో అనుకుంటున్నాను. నాకు ఎజెండా నా దగ్గర ఏమి లేదు. వారు వచ్చి కలుస్తూ అంటే రండి కలవండి అన్నాం. ప్రస్తుతానికి అయితే మనకు వచ్చి ఊరికి మాట్లాడి వెళ్తాం. మేము ఏ టైంలో మీరు ఉంటారని అడిగారు. నేను ఇవాళ విజయవాడలోనే ఉంటున్నానని చెప్పాను. సెక్రటేరియట్లో ఇక్కడికి వస్తా అన్నారు, రండి అన్నాం. ఇది వాళ్ళు చర్చలకి సంబంధించానో లేకపోతే సమ్మెకి సంబంధించానో స్పెసిఫిక్గా ఒక ఎజెండాతో నాకేం చెప్పలేదు. వచ్చి కలుస్తాం, ఒకసారి జరుగుతున్న పరిణామాలు మీకు తెలియజేస్తాం అన్నారు. నేను మీరు ఏం తెలియజేసినా నేను సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి తెలియజేస్తాను. మీరు ఆ మేరకు వచ్చి మాట్లాడుతుంటే రండి అన్నారు. జనరల్గా వారు దీనికి అందరికీ ఫిల్మ్ ఛాంబర్ అండి జనరల్గా చూడవలసింది. అంటే అదేవిధంగా వాళ్ళకు ఫెడరేషన్ ఉంది కార్మికులకి.
నిర్మాతలకేమో ఫిల్మ్ ఛాంబర్ ఉంది, వాళ్ళు కూర్చుని నిర్ణయించుకోవాలి తప్పితే ఎక్కడన్నా ప్రభుత్వ ఇంటర్వెన్షన్ ఎప్పుడు వస్తుంది? థియేటర్లు నడపడం విషయంలోనూ, లేకపోతే ఇతరత్ర సినిమా షూటింగ్లకి అనుమతి ఇచ్చే విషయంలోనూ వీటిల్లో మా ఇంటర్వెన్షన్ ఉంటుంది తప్పితే ఇలాంటి కీలకమైన మౌలికమైనటువంటి అంశాల విషయంలో ఛాంబరు అదేవిధంగా ఫెడరేషను వాళ్ళు కూర్చుని మాట్లాడుకుని తేల్చుకోవాల్సి ఉంటుంది. వారు వస్తారన్నప్పుడు మేము రండి అంటాం కాబట్టి వారు వస్తున్నారు, వచ్చి మాట్లాడతారు, ఏం చెప్తారో విని నేను సీఎం గారితో డిప్యూటీ సీఎం గారితో చెప్తాను, విషయాన్ని వారికి చేరవేస్తాను. దాని తర్వాత ఏం చేస్తారనేది దానికి మాత్రం స్థిర నిశ్చయంతో ఉన్నాం మేము. 100% కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమా పరిశ్రమకి సినీ గోయర్స్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం ఇది. అందువల్ల ఇక్కడ షూటింగ్లు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. జరుగుతాం మాత్రమే కాకుండా ఇక్కడ మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్ని వేళల్లో కూడా వారు ఒకవేళ ఇక్కడ స్టూడియోలు నిర్మించాలన్నా లేకపోతే రికార్డింగ్ థియేటర్లు రికార్డింగ్ థియేటర్లు నిర్మించాలంటే తప్పనిసరిగా సహకారం అందిస్తాం. మరోవైపు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో నిర్మాతలు భేటీ అయ్యారు. పట్టు విడుపులతో ఉండాలని నిర్మాతలు ఫెడరేషన్ ప్రతినిధులకు మంత్రి సూచించారు. ఒకరి ఇబ్బందులు మరొకరు అర్థం చేసుకోవాలన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. నిర్మాతలు ఫెడరేషన్ ప్రతినిధులు మంగళవారం మరోసారి చర్చించుకోవాలన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని దిల్రాజుకు సూచించారు. పని చేస్తూనే తమ డిమాండ్స్ నెరవేర్చుకోవాలని, షూటింగ్స్ నిలిపేయడం సరికాదని ఫిల్మ్ ఫెడరేషన్కు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. హెచ్సీఏ కేసులో సిఐడి అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. 5వ రోజు కస్టడీలో హెచ్సీఏ సెక్రటరీ దేవరాజును విచారించారు. బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల గోల్మాల్పై దేవరాజును ప్రశ్నించారు. ఉప్పల్ స్టేడియం హెచ్సీఏ ఆఫీస్కి తీసుకెళ్లి దేవరాజును విచారించారు. 2 రోజుల క్రితం దేవరాజు ఇంట్లో సోదాలు చేశారు. అయితే హెచ్సీఏకి సంబంధించిన కీలక సమాచారాన్ని దేవరాజు నుంచి సేకరించారు అధికారులు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల తర్వాత జరుగుతోన్న పులివెందుల, ఒంటిమిట్ట, జెడ్పీటీసీ బైపోల్స్ అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తూ ఉన్నాయి. 2 చోట్ల టీడీపీ, వైసీపీ అభ్యర్థులు సై అంటే సై అంటున్నారు. సిట్టింగ్ సీట్లను కాపాడుకునేందుకు జగన్ టీం శత విధాలా ప్రయత్నిస్తోంది. పులివెందులలో మొత్తం ఓటర్లు 10,601 మంది ఉండగా 15 పోలింగ్ బూత్స్ ఏర్పాటు చేశారు. ఓటింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ఎన్నికలు కాకరేపుతున్నాయి. ఒంటిమిట్టలో టీడీపీ అభ్యర్థిగా అద్దలూరు ముద్దు కృష్ణారెడ్డి, వైసీపీ అభ్యర్థిగా ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి బరిలో నిలిచారు. మొత్తం 24,606 ఓటర్లు ఉన్నారు. ప్రధాన నేతలు ఎవరికి వారే చందంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీకి గ్రూప్ తగాదాలు కూడా సమస్యగా మారాయి. వైసీపీకి కూటమి లీడర్ల ఎత్తులు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అనేక అక్రమాలకు పాల్పడుతోందని ఎంపీ అవినాష్ రెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో ఓటర్లను ఇబ్బంది పెట్టేందుకు పోలింగ్ బూత్లను వాళ్లకు ఇష్టానుసారంగా మార్చారని ధ్వజమెత్తారు. ఒక్కో గ్రామానికి చెందిన ఓటర్లు దాదాపు 5 కిలోమీటర్లు వెళ్లి ఓటేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఓటర్ స్లిప్లను సైతం టీడీపీకి చెందిన నేతలు గ్రామాలకు వెళ్లి డబ్బులు ఇచ్చి తిరిగి అవే ఓటర్ స్లిప్లను కలెక్ట్ చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారులతో పాటు ఎస్ఈసీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లాం. నిన్న రాత్రి నుంచి ఎర్రిపల్లి గ్రామంలో, అదేవిధంగా నలపల్లిపల్లి గ్రామంలో, కొత్తపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు ఇంటింటికి పోయి డబ్బు పంచడంతో పాటు ఇప్పటికే ప్రభుత్వం దాదాపు ఒక 80-90% ఇళ్లకు ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్ వెళ్ళింది. టీడీపీ నాయకులు చేస్తా ఉన్న తంతు ఏంటంటే డబ్బు ఇచ్చి ఆ ఓటర్ స్లిప్ వెనక్కి తీసుకుంటా ఉన్నారు. ఆ ఓటర్ స్లిప్ లేకపోతే ఆ ఓటర్ స్లిప్ వెనక్కి ఇచ్చేస్తే ఇప్పటికే పోలింగ్ బూత్లన్నీ కూడా మారిపోయినాయి. అస్తవ్యస్తంగా పోలింగ్ బూత్స్ మారిపోయిన పరిస్థితి మనం చూసినాం. దానికి తోడు ఇప్పుడు ఓటర్ దగ్గర ఓటర్ స్లిప్ లేకపోతే ఏ బూత్ కెళ్లి ఓటర్ వేయాలన్న స్పష్టత ఓటర్కి ఎలా ఉంటుంది? ఎన్ని కుట్రలు జరుగుతా ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ గమనించాలి. తక్షణమే ఇప్పుడైనా మొద్దు నిద్ర నుంచి లేచి తక్షణమే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకొని మళ్లీ మండలంలోని 10,600 ఎస్ఈసీని వైసీపీ ప్రతినిధుల బృందం కలిసింది. ఎన్నికలను కూటమి ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని
మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. టీడీపీ నాయకులు ఓటుకు 10,000 ఆశ చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తారని అనుకోలేదని మాజీ మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం లేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగితే వైసీపీదే గెలుపనన్నారు. తెలుగుదేశం పార్టీ ఒకటే చెప్తాను, ఈ రోజు ఏదో పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్ లో ఎన్నికంటారా? సిగ్గుచేటైన విషయం. ఇంతకుముందు నంద్యాల బై ఎలక్షన్ లో కూడా చేశాడు చంద్రబాబు నాయుడు ఇదే విధంగా. అక్కడేదో గెలిస్తే మొత్తం నేను గెలిచానని చెప్పేసి తెగ ఆనందపడ్డాడు. నీ సర్వేలు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు సర్వేలు సంవత్సర పరిపాలనలో ఈ రోజు ఎన్నిక జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి తెలిసిన తరువాత నీ పార్టీ ఆత్మస్థైర్యం కోసం జగన్మోహన్ రెడ్డి గారి అడ్డాలోనే నేను పులివెందుల్లో జెడ్పీటీ స్థానం గెలిచానని చెప్పేసి సంకలు గుద్దుకోవటానికి తప్ప చంద్రబాబు నాయుడు దేనికి పనికిరాడు. ఎక్కడా కూడా ఎన్నికల అధికారి చెప్పిన మాటని పాటించట్లేదు, తుంగలో దొక్కుతా ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రతి పోలింగ్ స్టేషన్ లో లోపల బయట సీసీ కెమెరాలు పెట్టాలని చెప్పేసి ఈ రోజున ఎన్నికల అధికారి గారికి చెప్పాం. సరే అని చెప్పేసి వారు చెప్పడం కూడా జరిగింది. పులివెందుల జెడ్పీటీసీ స్థానం ఒంటిమిట్ట గాని కడప జిల్లాలో ఏదో జరిగిపోద్ది, మీరు తల్లకిందులు తపస్సు చేసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ రకమైనటువంటి దిగజారుడు పోకడు లేదా ఎన్నికల్ని నిర్వీర్యం చేసి అపహాస్యం చేసి ఎన్నికల వ్యవస్థల్ని కళ్ళకు గంతలు కట్టి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్నికల్ని అపహాస్యం చేసే పరిస్థితి. నల్లపురెడ్డిపల్లి ఈ గ్రామాల్లో నిన్న జరుగుతుంది. నిన్న జరిగిన తంత ఏంటంటే, ఒక పక్కన ఓటర్ స్లిప్ ని అంటే వారి సీరియల్ నంబర్ ఎంత, వారు ఏ పోలింగ్ స్టేషన్ కి వెళ్ళాలి, వీరి సీరియల్ నెంబర్ ఎంత ఇట్లాంటివన్నీ కూడా ఎన్నికల ఓటర్ స్లిప్ ని పంచిపెట్టు వెళ్తుంటే వారికి వీరికి గ్యాప్ కూడా లేకుండా కనీసం 10 ఇళ్ళు ఒక బజారు కూడా ఖాళీ లేకుండా వీరి వెనకాలే అవి వసూలు చేసుకుంటా బయలుదేరుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఓటుకి 10,000 రూపాయలు చొప్పున ఓటర్కి ఆశ చూపిస్తున్నారు. అక్కడికి వెళ్లి లైన్ లో నుంచుంటే ఎవడొచ్చి కొడతాడో ఎవడొచ్చి పొడుస్తాడో, ఎందుకు వచ్చింది రా బాబు 10,000 ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఆ 10,000 తీసుకుందాంలే అని చెప్పని ఆ 10,000 తీసుకుని స్లిప్లు ఇచ్చేవాళ్ళు కొంతమంది భయపడేవాళ్ళు ఉన్నారు. బజార్లో సబ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఆ ఊరు సెంటర్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, కానీ ఎవడో కూడా ఒక్క అధికారి కూడా వీళ్ళని నిర్వహించడు. ఎన్నికల కమిషన్కి మాత్రం ఏమండి నల్గొండవారిపల్లిలో మేము 300 మంది పోలీసుని పెట్టాం, ఎర్రిపల్లిలో 150 మంది పోలీసుని పెట్టాం, లేదా అక్కడ ఎన్ని మంది పెట్టామని రికార్డు అయితే ఇక్కడికి పంపిస్తున్నారు. అమరావతి సచివాలయంలో మున్సిపల్ ఫైర్ డిపార్ట్మెంట్ల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు అనిత, నారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ శాఖ తీసుకొచ్చిన సింగిల్ విండో విధానం ద్వారా ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్ఓసీ జారీ చేసేందుకు అంగీకారం తెలిపారు. ఏపీడీపీఎంఎస్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అనుమతి ఇచ్చేందుకు అగ్నిమాపక శాఖ అంగీకారం తెలిపింది. గత కొన్ని రోజులుగా వేతనాల పెంపుపై సినీ కార్మికులు నిరసన తెలుపుతున్నారు. ఈ సందర్భంగా సినీ కార్మికుల వేతనాల సవరణపై ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. వేతనాల పెంపాంశాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కొడుకు కోడలు ఉన్న నిరాదరణకు గురైంది ఆ వృద్ధురాలు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలు తనకు న్యాయం చేసి ఆదుకోవాలంటూ కోరడానికి కలెక్టరేట్కు వచ్చింది. పెద్దావిడ ఇబ్బందిని కళ్లారా చూసిన జిల్లా పాలనాధికారి తక్షణం స్పందించారు. వృద్ధురాలి దీనస్థితిని చూసి చెల్లించారు. ఆమె బాగోగులు చూడని ఆమె కొడుకుపై చర్యకు ఉపక్రమించారు. అధికారులు ఒకవైపు యూరియా కొరత లేదని చెప్తున్నా యూరియా కోసం అన్నదాతలు తీవ్ర ఇక్కట్లు పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చందుర్తి మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట యూరియా కోసం రైతులు బారులు తీరారు. రైతులకు సరిపడా యూరియా నిల్వలు లేకపోవడంతో నిత్యం సహకార సంఘాలు, ఎరువుల దుకాణాల ఎదుట రైతులు నిరీక్షిస్తున్నారు. వివిధ గ్రామాలకు చెందిన రైతులు యూరియా బస్తాల కోసం చెప్పులు వరుసగా పెట్టి నిరీక్షిస్తున్నారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో అమానవీయ ఘటన ఒకటి చోటు చేసుకుంది. ప్రజావాణిలో సమస్యలు తెలిపేందుకు వచ్చిన దివ్యాంగుని కానిస్టేబుల్ ఈడ్చుకెళ్లాడు. మల్లాపూర్ మండలం
ముత్యంపేటకు చెందిన దివ్యాంగ బాధితుడు రాజా గంగారాం గత కొన్నేళ్లుగా ఇంటి సమస్య పరిష్కారం కోసం పోరాడుతున్నాడు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి వచ్చాడు. అయితే కలెక్టర్ వస్తున్నారని అక్కడి నుంచి పక్కకి ఇడ్చుకెళ్లారు సిబ్బంది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులో చోటు చేసుకుంది. హెచ్ఎంకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదుతో డివైఈఓ అధికారులు విచారణ చేపట్టారు. సమగ్ర విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని అధికారులు తెలిపారు. తమ విచారణలో వాస్తవం తేలిస్తే ఆ ఉపాధ్యాయుడిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డివైఈఓ సాంబశివరావు తెలిపారు. సమాచారాన్ని దాచి పెట్టకుండా ఇవ్వాలి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే మీరు రాసే క్రమంలో అందరూ రాయండి. రాసే క్రమంలో అయినా మీరు ఈ రోజున చంద్రపాడు మండలం చంద్రపాడులోని జిల్లా పరిషత్ హై స్కూల్ సంబంధించి గతంలో సోషల్ ఆడిట్కి వచ్చిన వాళ్ళకి స్థానికంగా చదువుకునే కొద్దిమంది విద్యార్థులు వారి పట్ల ఒక ఉపాధ్యాయుడు సరిగా ప్రవర్తించలేదని మిస్బిహేవ్ చేశారని చెప్పేసి ఫిర్యాదు అందించడం జరిగింది. ఆ ఫిర్యాదును పురస్కరించుకొని మా గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారి ఆదేశాల మేరకు ఈరోజు పాఠశాల సందర్శనమైంది. పాఠశాలలో అందుబాటులో ఉపాధ్యాయులు అలాగే ఎవరైతే పిటిషన్ పెట్టారో ఆ పిల్లల కూడా విచారణ చేసి దాంట్లో ఉన్న అంశాలని ఒక నివేదిక రూపంలో మా యొక్క ఉన్నతాధికారులకు సమర్పించడం జరుగుతుందని చెప్పేసి. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ జారీ అయింది. ఇవాళ తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మరోవైపు ఏపీ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించింది. పల్నాడు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని, తిరుపతి, కడప, నంద్యాల, సత్యసాయి జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. హైదరాబాద్ పాత బస్తీలో పురాతన ఇల్లు ఒకటి కూలిపోయింది. హుస్సేని ఆలం వద్ద కూలిపోయింది. 114 ఏళ్ల ఇల్లు. సీసీటీవీ కెమెరాలో ఇల్లు కూలిన వీడియో రికార్డ్ అయింది. జీహెచ్ఎంసీ పాత ఇళ్లను సరిగ్గా గుర్తించలేదనే విమర్శలు వినబడుతున్నాయి. వీధి కుక్కల బెడదపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలోని నివాస ప్రాంతాల నుంచి వీధి కుక్కలన్నింటినీ వెంటనే పట్టుకుని ప్రత్యేక షెల్టర్లకు తరలించాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియకు ఎవరిని అడ్డు తగిలితే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని హెచ్చరించింది. అసలు ఆ వ్యక్తి ఆర్మీ చీఫ్కు సరిపోడు, కానీ పాకిస్తాన్లో ఉన్న ఆర్మీ రాజకీయాలను తనకు అనుకూలంగా మలుచుకుని పెద్దవాడైపోయాడు. రాజకీయంగా అస్థిరత ఉండడం, పాక్ పాలకులు చేతగానే దద్దమ్మలు కావడంతో తనకు తాను ఓ కింగ్ అనే భావనకు వచ్చేశాడు. అదే సమయంలో ఇండియాపై అమెరికా అక్కసు కూడా ఆయనకు కలిసి వచ్చింది. ఇంకేం ఆలస్యం, ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెచ్చిపో అన్న వెంటనే భౌ అంటూ ఇండియాపై పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నాడు. పాకిస్తాన్పై ఇండియా దాడి చేసినప్పుడు ఆ దేశ ఎయిర్ బేసులు, ఆ దేశ లక్ష్యాలను రక్షించుకోవడం చేతకాలేదు. కానీ సింధు నదిపై ఇండియా కట్టే డ్యామ్ను ఒకేసారి 10 క్షిపణులతో దాడి చేసి పేల్చేస్తామంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. పాకిస్తాన్ను రక్షించడం చేతకాదు, కానీ పనికిమాలిన మాటలు మాత్రం ఎన్నెన్నో వాగుతున్నాడు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికా నేలపై నిలబడి ఇండియాకు అణుయుద్ధం చేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నాడు. ఫ్లోరిడాలోని టంపాలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించాడు. పాకిస్తాన్ వాస్తవ సైనిక పాలకుడు భారతదేశంలో భవిష్యత్తులో జరిగే యుద్ధంలో తన దేశం ఉనికికి ముప్పు ఎదురైతే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని బెదిరించాడు.